హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎండాకాలం ఒంట్లో ఎంత వేడి ఉన్నా సరే క్షణాల్లో తగ్గించే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎన్ని గంటలు ఉన్నా కానీ చిక్కబడదండి ఈ పాయసం. అందుకోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు పెసరపప్పును తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడయిన తర్వాత ఈ పెసరపప్పు వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ వీడియో చూసేటప్పుడు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ప్లీజ్. పెసరపప్పును ఈ విధంగా వేపుకోవటం వల్ల పాయసం అనేది స్మెల్ బాగుంటుందండి. అలాగే పెసరపప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది. చూడండి పెసరపప్పు వేగిపోయాయి చక్కగా. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు నీళ్లు పోసుకొని పెసరపప్పును ఈ విధంగా ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఉడికిన పెసరపప్పుని పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చిన తర్వాత ఈ పెసరపప్పుని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాయసం చేసుకోవటం కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడయిన తర్వాత అందులోనే జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని దోరగా వేయించుకున్నానండి. చూశారు కదండి, జీడిపప్పులు కూడా దోరగా వేగిపోయాయి చక్కగా. ఇప్పుడు ఇందులోనే ఒక 10-15 వరకు ఎండు ద్రాక్ష వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇవి కూడా వేగిన తర్వాత వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే గిన్నెలో 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పుల వరకు నీళ్లు పోసుకున్నానండి. ఈ విధంగా కొలతలతోటి 4 కప్పులు నీళ్లు పోసుకోండి. పాయసం అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి నీళ్లు మరిగిపోయాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతోటి సహా ఇందులో వేసేయండి. అప్పుడే ఎన్ని గంటలు ఉన్నా కానీ సగ్గుబియ్యం పాయసం అనేది చిక్కబడకుండా ఉంటుంది. చూడండి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి. మీరు సగం మిక్సీ పట్టుకొని సగం పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి. అలాగైనా టేస్ట్ బాగుంటుంది. నేనైతే మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకున్నాను. తరువాత ఇందులోనే 1 కప్పు బెల్లం, 3/4 కప్పు వరకు పంచదారను తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం బెల్లాన్నైనా తీసుకోవచ్చండి. లేదంటే బెల్లం ప్లేస్లో అచ్చం పంచదారతైనా చేసుకోవచ్చు. నేను అది సగం ఇది సగం తీసుకున్నానండి. ఎలాగైనా టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగానే కలుపుకుంటూనే పెసరపప్పు బెల్లాన్ని మొత్తం కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకున్నారంటే పెసరపప్పు బెల్లం పాయసం రెడీ అయిపోతుంది. చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే పాలను పోసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోకుండా పాలను పోసుకున్నారంటే పాలు అయ్యేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పాలను పోసుకోండి. నేను 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు మాత్రమే పాలను పోసుకున్నానండి. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఒక్కసారి ఈ విధంగా పాయసాన్ని చేసి చూడండి. గ్లాసులు తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. చివరిగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.